ఇక వార్తల్లోకి వెళ్దాం. ఉద్యోగులకు 2 డిఏలు తక్షణం 1 చెల్లింపు, 6 నెలల తర్వాత 2వ డిఏ తెలంగాణ కేబినెట్ నిర్ణయం. మళ్ళీ జిల్లా రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీలంటూ మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రతి నెల 700 కోట్ల మేర ఉద్యోగుల పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తెలంగాణలో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో రఫేల్ ఫ్యూజ్లేజ్ల తయారీ, అత్యాధునిక యుద్ధ విమానాల కీలక భాగాల ఉత్పత్తికి ఇక్కడ జరగబోతోందట. డస్సో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య ఒప్పందం కుదిరింది. సో హైదరాబాద్కి కాస్త మరింత ఇది వస్తుంది. అలాగే మావోయిస్టు సుధాకర్ ఎన్కౌంటర్ అగ్రనేత ఆయన. నిన్న రణరంగం, నేడు నిశ్శబ్దం. భయంగుప్పిట్లో పెద్ద దన్వాడ. ఎల్ఆర్ఎస్ ఇప్పట్లో తేలేనా? వచ్చిన దరఖాస్తులు 26 లక్షలు, అందుకు అర్హమైన 20 లక్షలు. ఇప్పటివరకు డబ్బు చెల్లించిన వారు 5.77 లక్షలు మాత్రమే అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయండి, డీజీపీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశం. కర్ణాటక క్రికెట్ సంఘం ఈవెంట్ మేనేజ్మెంట్ల మెడకు ఉచ్చు. బెంగళూరు పోలీస్ కమిషనర్తో సహా 5 పోలీసులపై వేటు. విచారణకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నియమించిన ప్రభుత్వం. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కోరిన కర్ణాటక హైకోర్టు. మృతుల కుటుంబానికి 10 లక్షల చొప్పున సహాయం ఇస్తామన్న పరిహారం ఇస్తామన్న ఆర్సీబీ. సో ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, హైకోర్టు, గౌరవ హైకోర్టు వారు సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాలి. వాళ్ళంతటికి వాళ్ళే ఈ కేసును టేకప్ చేయడం. మరి అదే పరిస్థితి గతంలో రాజమండ్రిలో 29 మంది చనిపోతే ఎందుకు హైకోర్టు స్పందించలేదు? ఆ తర్వాత జరిగిన అనేక విషయాల్లో, ఇప్పుడు తిరుపతిలో ఎన్కౌంటర్ జరిగితే కూడా దాని మీద చాలా మానవ హక్కుల పోరాటాలు చేశారు, కానీ ఏం తేలలేదు. గుంటూరులో కానీ అట్లాగే సింహాచలంలో కానీ ఇన్ని తొక్కిసలాటలు జరిగినా అన్నిటికీ మించి 29 మంది చనిపోయిన రాజమండ్రి ఉదంతం మీద ఏపీ హైకోర్టు ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఆసక్తికరమైన అంశం. రెండో యాంగిల్ ఏంటంటే 29 మంది చనిపోతే ఒక కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కానిటువంటి పరిణామం మనం అక్కడ ఆ రోజున చూసాం రాజమండ్రిలో. ఇవాళ ఏకంగా సిటీ పోలీస్ కమిషనర్నే సస్పెండ్ చేశారు. మరో సీనియర్ పోలీస్ అధికారులను 5గురిని సస్పెండ్ చేశారు. సో ఈ తేడా ఎందుకు వస్తూ ఉంది? వ్యవస్థల్లో ఉన్న తేడానా? రాజకీయ వ్యవస్థను బట్టే కోర్టులు కూడా నడుస్తుంటాయా కొన్ని సందర్భాల్లో? ఏమిటి? కృష్ణరాజు గారికి ఈ విషయాల మీద మంచి అవగాహన ఉంది, వారేమంటారో విందాం. కృష్ణరాజు గారు చెప్పండి. నేను రేజ్ చేసినటువంటి పాయింట్స్ నాకైతే ఆసక్తి అనిపించింది. అప్పట్లో కోర్టులు పట్టించుకోలేదు, అట్లాగే కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ సస్పెండ్ చేయమని కదా నా ఉద్దేశం. ఎవరు బాధ్యులు అయితే వాళ్ళు. ఏమిటి ఈ తేడా? వ్యవస్థల మధ్య తేడా. అటు ప్రభుత్వం అట్లాగే చేసింది, ఇటు న్యాయ వ్యవస్థ అలాగే చేసిందా? మరి ఇప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకుంది? ఇప్పుడు ఇది రాజకీయంగా మీరు అక్కడెందుకు చేయలేదు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి చేశారా అనే విమర్శకు ఆస్కారం ఇచ్చే అవకాశం ఉంటుందా? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం. న్యాయస్థానాలు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా తీర్పులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో మిల్లాడ్స్ చాలా అత్యుత్సాహంతో వెంటనే స్పందించడం, కొన్ని సందర్భాల్లో అసలు తమకేమీ పట్టదు, తమకు సంబంధం ఏంటి అన్నట్లుగా వ్యవహరించడం మనకు కనిపిస్తుందండి. నిజంగా మీరు చెప్పినట్టు రాజమండ్రి సంఘటన, మీకు తిరుపతి సంఘటన, దీనికి తోడు మీకు ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తే ఇంకొక గుంటూరులో కూడా ఆ వైసీపీ హయాంలో తొక్కిసలాట జరిగితే సహాయం అందించేందుకు వచ్చిన వాళ్ళతో తొక్కిసలాట జరిగితే దాని మీద కూడా ఎవరు ఎటువంటి స్పందించలేదు. కందుకూరు కానీ సింహాచలం కానీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ న్యాయస్థానాల్లో కొంత నిష్క్రియాప్రియత్వం, కొంత జ్యుడిషియల్ యాక్టివిజం రెండు కలబోసి అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా వారు వ్యవహరిస్తున్నారా లేదని అనుమానాలు కలుగుతున్నాయండి. మీకు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ఇంకా చేరలేదని విధుల్లోకి ఒక న్యాయమూర్తి గారు గతంలో ఆయన 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఒక తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని అనేది లేకుండా పోయింది, నా కుమార్తె ఎక్కడో చదువుతా ఉంటుంటే ఆవిడని అందరూ గేలి చేస్తున్నారు, మా రాష్ట్ర రాజధాని ఇది, మీ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారండి. ఆయన ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు కూడా ఏపీకి రాబోతున్నారు, ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. మరి ఏం చేస్తారు ఆయన? ఇలాగ అనేక సంఘటనల్లో న్యాయస్థానాలు చురుకుగా వ్యవహరించాలి, ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ వారికి ఇష్టమైతేనేమో పేపర్లో ఏదో ఒక చిన్న వార్త వస్తే దాని మీద స్పందించి దాని మీద విచారణకు ఆదేశిస్తారు, దాని మీద ఎంక్వైరీ చేయిస్తారు. కానీ
పెద్ద పెద్ద తాటికాయలంత అక్షరాలతో వార్తలు వచ్చినప్పుడు కూడా వారు స్పందించరు. కాబట్టి ఏంటంటే ఈ న్యాయస్థానాలకు సంబంధించి న్యాయమూర్తులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ప్రజల కోసం పనిచేయాలి, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, పాలకుల కోసం కాదు అని వారు గమనిస్తే మంచిదన్న భావన ప్రజల్లో ఉంది. అంటే రాజమండ్రి ఇష్యూ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. 29 మంది సరిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇక్కడ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఎందుకు సుమోటోగా తీసుకుంది? ఇది రెండింటిని పోలిస్తే ఏమనిపిస్తుంది? ఎవరు కరెక్ట్ చేసినట్లు? రాజమండ్రి పుష్కరాల సంఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరంటే ఆ రోజున ఏకసభ్య కమిషన్, సోమయాజుల కమిషన్ అనుకుంటాను, పేరు గుర్తులేదండి, సోమయాజుల కమిషన్. ఆ కమిషన్ తప్పుపట్టింది ఎవరినండి? మీడియాని. మీడియా అంట దానికి సంబంధించి విశేషమైన కవరేజ్ చేసిందంటండి. దాంతో జనం పోటెత్తిపోయారంట, తొక్కిసలాట జరిగిందంట. అంతే తప్ప పోలీసుల వైఫల్యం లేదు, పాలకుల వైఫల్యం లేదని చెప్పి ఆ రోజు చెప్పింది. ఏదిని ఈ ఒక జ్యుడిషియల్ కమిషన్. దీనిని హైకోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసిందండి? దానిని ఎందుకు వారు తప్పు పట్టలేకుండా పోయారు? కాబట్టి ఏంటంటే పాలకుడు విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు కృష్ణానది ఒడ్డునే ఉన్న ఒక దీవిలో ప్రత్యేకంగా జ్యుడిషియల్ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి, హైకోర్టు న్యాయమూర్తులకి విలాసవంతమైన విందులు ఇస్తారు. దానికి వారు హాజరవుతారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసి అమరావతి గురించి, ప్లాన్ గురించి వివరించారంట. అమరావతి ప్లాన్ గురించి మీరు వివరించడానికి మీరు ఒక్కరే ఆయనతో ఏకాంతంగా కూర్చోవలసిన అవసరం వచ్చింది మీకు. అమరావతి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే సిఆర్డీఏ అధికారులను పంపించండి అక్కడికి. అంటే ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగానే కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయండి. న్యాయ వ్యవస్థ రకం చెప్పాలంటే దాన్ని మనం ఏమన్నాలంటే న్యాయ వ్యవస్థలో న్యాయం అనేది ఇంకా న్యాయం అనేది ఇంకా పెరగాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుందండి కేసర్ గారు.